దేవునికి స్తోత్రం. కల్వరి ప్రేమాస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక మహోన్నతమైన వాగ్దానం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీ విడిచిపెట్టువాడవు కావు. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రియా కల్వరి ప్రేమాస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? కలవరి మోచకుడైన దేవదేవుని యొక్క కృప, కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీతో ఉండుగాక. దేవాదేవుడు మీకు సర్వసంపూర్ణతను అనుగ్రహించి, దేవాదేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. దేవుని బిడ్డలారా, ఈ కలవరి రక్తంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యముల ద్వారా మనము జైవిజయాలు మనం పొందగలదు. యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు నా కొరకు కార్చిన రక్తంలో గొప్ప శక్తి ఉన్నది. ప్రభావం గల రక్తం అది, మహత్తైన రక్తం అది. రండి, ఆ సర్వాధికారిని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని ఎడతెరిపి లేకుండా మీరు ఉచ్చరించండి. ఎప్పుడైతే ఆయన రక్తాన్ని మీరు ఉచ్చరించారో అప్పుడే ఆ కలువరి కరుణామూర్తి కుటుంబంలో ఎలాంటి శోధన కీడు లేకుండా సమానార్థమైన కార్యం జరిగించి జయమనిగిరిచి విజయమనిగిరిచి మీకు విజయవంతమైన కార్యాభివృద్ధిని జరిగించగల గొప్ప దేవుడే. ఆ రక్తాన్ని ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. కనుక నా రక్తం యొక్క విలువెరిగిన వారు తప్పకుండా ఆ రక్తంలో నిల్చుంటారని నేను జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసు రక్తం ద్వారా మాత్రమే విజయం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారు ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయనని యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి మహోన్నతం రక్తం ద్వారా మాత్రమే సంపూర్ణమైన జయవిజయం మనం పొందగలుగుతున్నాం. సమస్తమైన దుర్నీతి నుండి మనం విమోచించి సత్క్రియలందు ఆసక్తి గలగా ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు అర్పించుకున్నటువంటి మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అద్వితీయ సత్యస్వరూపుడు. దేవుని బిడ్డలారా, యేసు రక్తంలో సంపూర్ణ ఆశ్రయం ఉన్నది. అయితే దేవుని ప్రేరేపణ మాత్రమే గ్రహించుటకు ఒకే మార్గం. ప్రియులారా, యేసు రక్తమును ఆశ్రయించుటే యేసు రక్తాన్ని మన ఆత్మ శరీర ప్రాణంలో ప్రోక్షించినప్పుడు ఆత్మ శరీర ప్రాణంపై దురాత్మ అనే దోమ వాలవు, దురాత్మ అనే పురుగు మనపై వాలదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణలో జీవమున్నది గనుక జీవాధిపతి అయిన పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అల్లాడుచున్నప్పుడు అపవాదికి చోటు ఉండదు. ప్రేరేపణ ద్వారా కలుగజేసే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మనం గ్రహించి వారవై ప్రభు నామ మహిమకై మీరు జీవిస్తారు అని చెప్పుట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు దేవుని ఆత్మ ప్రేరేపణను సంపూర్ణంగా గ్రహించుటకు యేసు రక్తమే మార్గమని ఆశ్రయించి ఆశీర్వాదం పొందండి. జయము గల దేవుని బిడ్డలారా, యేసు రక్తం చేత మాత్రమే మీకు సంపూర్ణ జయము కలుగుతుంది. యేసు రక్తం ద్వారా మాత్రమే మీరు విజయవంతమైన ఆత్మకార్యం మీరు పొందగలరు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విలువైన అమూల్యమైన రక్తం చేత మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ కలుగుతుంది. యేసు రక్తం మీకు కంచుకోటగా నిలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని ఎడతెరిపి లేకుండా స్మరించండి. యేసు రక్తాన్ని కొలవండి. రండి, మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపతో నింపబడదాం. పరిశుద్ధాత్మదేవుని యొక్క కార్యాభివృద్ధిని పొందుదాం. ఆ సర్వప్రియ జగత్రక్షుడు, సర్వోన్నతుడు, ఆమేనని వాడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించారు గనుక కలవరి రుద్రం ద్వారా కలవరి కార్యాభివృద్ధిని మనం పొందాం. ప్రభు యొక్క శాశ్వత కృపలో నింపబడదాం. మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీకు జయము విజయం అనుగ్రహించి సమానోన్నతమైన కార్యం జరిగించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవా, ప్రభువా, మా దేవా, మా రక్షకుడా, ప్రియుడా, ప్రాణేశ్వరుడా, మా రక్షకుడా, నీకు స్తోత్రాలు. దేవా, మీ శాశ్వతమైన కృపతో మమ్మల్ని ఏలుచున్న దేవుడా, నీకు స్తోత్రాలు. మీ కృప, మీ కాపుదలు, మీ బిడ్డలను మాకు దయచేయండి. బిడ్డలను ఆదరించండి, దీవించండి, బలపరచండి, జయ విజయాలు అనుగ్రహించండి. నమ్మదగిన వాడు నీవే, ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవే. నీవు తప్ప మాకెవరున్నారు న్యాయాధిపతి? మా ఎడల మీ కృపను, మీ కాపుదలు అనుగ్రహించి
సమస్యలను మా జీవితాల్లో ప్రభా నాయన ఊరట ఇచ్చేది మీరే. దయచేసి మాకు జయ విజయాలు దయచేయండి. నీ పిల్లలుగా మమ్మల్ని బలపరచండి. పరిశుద్ధాత్మ మీ కార్యమ పట్ల జరిగించి నీ కంచి వేసి కాపుదలించి మీ కృపాకినాలు మాకు అందరికీ అనుగ్రహించమని యేసయ్య మహోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.